ఇది ఇటువైపు ఇక్కడ ఉంటే అక్కడ విజయవాడ నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమైనటువంటి భూభాగము, తిరుమల తిరుపతి పుణ్యక్షేత్ర భూభాగం, స్వామివారి 7 కొండలైతే 2 కొండలే స్వామివారికి సంబంధించినవి, మిగతాయి కాదు అని మేము అన్నామంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7 కొండల వానికి సంబంధించినటువంటి 7 కొండలు కాదు, 2 కొండలే ఆయనవి, మిగతాది కాదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు తిరుపతి లడ్డు గురించి మాట్లాడే వాళ్ళ అంటున్నారు. ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. నోటికొచ్చిన ప్రతి మాట అబద్ధమేనా. 1870 సంవత్సరంలో ఎప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో 1870 సంవత్సరం బ్రిటిష్ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి సంబంధించి 10.13 అంటే దగ్గర దగ్గర 11 చదరపు మైళ్ళ విస్తీర్ణము మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిందని చెప్పి ధృవీకరించినారు బ్రిటిష్ గవర్నమెంట్. మేము కాదు. 10.13 చదరపు మైళ్ళు, కిలోమీటర్లు అయితే ఒక 331 కిలోమీటర్లు. దీని తర్వాత 1870 తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వారి ప్రభుత్వంలో 1993లో చల్లాకొండ అయినా కమిషన్ వేసినాడు. ఆయన ఒక కమిషన్ వేసి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి సంబంధించిన భూభాగాన్ని నిర్ణయించమన్నాడు. ఆ చల్లాకొండయ్య కమిషన్ కూడా 10.13 చదరపు మైళ్ళ భూభాగం మాత్రమే ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిందని చెప్పి నిర్ధారణ చేసినారు. దీని తర్వాత మా రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది హిందువుల యొక్క భక్తులు, సాధువులు కలిసి 2006లో ఒక ధర్నా చేసినారు, నిరసన చేసినారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ భూభాగాన్ని, ఈ 7 కొండలను కిలోమీటర్ల రూపంలో కాకుండా 7 కొండల రూపంలో విస్తీర్ణాన్ని స్వామివారికే ఇస్తూ జీవో విడుదల చేయాలని చేసినారు. అది ఈ 10.13 భూభాగం దాటిన తర్వాత ఉండేదంతా కూడా అటవీ శాఖకు సంబంధించిన భూమి. రాజశేఖర రెడ్డి అన్న హిందువుల యొక్క మనోభావాలను గౌరవించి, హిందువుల యొక్క భక్తిని గౌరవించి ఈ ఉండబడిన ఫారెస్ట్ ల్యాండ్ అంతటిని కూడా, మిగతా 5 కొండలు ఉండే ఫారెస్ట్ ల్యాండ్ అంతటి కూడా డీనోటిఫై చేయమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినాడు 2006లో. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్లో, అప్పుడు దివాకర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, ఆయన క్యాబినెట్లో 2007 సంవత్సరం జూన్ 2వ తారీఖున 747 జీవో ద్వారా 7 కొండలను స్వామివారికే అధికారం హక్కు అని చెప్పి జీవో విడుదల చేసినాడు. 747 జీవో 2007 సంవత్సరం జూన్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి అన్న క్యాబినెట్ 7 కొండలను స్వామివారికి అధికారం అని చెప్పి ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ను సైతం కేంద్ర ప్రభుత్వ అనుమతితో డీనోటిఫై చేస్తూ స్వామివారికి ఇచ్చినాడు. అంతేకాకుండా ఆయన ఇంకొక మేలు కూడా చేసినాడు. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో రాజకీయాలకు తావులేదు, ఇది పూర్తిగా ఆధ్యాత్మిక ఆలోచనలకు ప్రతిబింబంగా నిలవాల్సిందే, కాబట్టి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండకూడదు, ఇక్కడ రాజకీయ ప్రచారాలు జరగకూడదని చెప్పి ఆయనే జీవో విడుదల చేసినాడు. అంతేకాకుండా హిందువుల యొక్క దేవాలయాలైనటువంటి పుణ్యక్షేత్రమైన తిరుపతి లాంటి చోట్ల అన్య మతస్థులు ప్రచారం చేయకూడదని చెప్పి 746 జీవోని విడుదల చేసినాడు. ఇది సత్యమైతే దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాట్లాడతాడు. నోటికొచ్చిన ప్రతి మాట అబద్ధమేనా. తిరుపతి లడ్డు జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేస్తావు, 7 కొండలు వెంకటేశ్వర స్వామికి సంబంధించి చెప్పి జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి అయితే నువ్వేందో పొడిచినట్టు మాట్లాడతావు, వాళ్ళ కుమారుని బదనాం చేసేదానికి ప్రయత్నం చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హిందువుల యొక్క దేవాలయాలకు, హిందువుల యొక్క మనోభిప్రాయాలకు ఎంతో భద్రత, గౌరవం దక్కింది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇదే వారాహి అమ్మవారి ఆలయాన్ని గురుస్తారు, కనకదుర్గమ్మ గుడికి కరెంటు కట్ చేస్తారు, తిరుమల అప్పన్న స్వామి దేవస్థానాల్లో మనుషులు చంపేస్తారు, పుష్కరాల కాడికి పోతే పెద్ద పెద్ద బాహుబలి సెట్టింగ్లు వేసి మనుషులు ముండమొప్పించి చంపి అట్లాంటి చేస్తాడు ఆయన. ఇక్కడ చూసే వారాహి అమ్మవారి గోడ పక్కనే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు విలాస మందిరాలు నిర్మించి వ్యభిచారము, తాగుడు, బంగాకు, జూదం. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఎవరైతే ఇటువంటి విలాస మందిరాలు నిర్మించి పేదవాడు, ఇప్పుడు వెనకాల పేదవాళ్ళు కట్టుకుంటారు 1 సెంటో 2 సెంట్లో,
వాళ్ళని అభ్యంతరం చెప్పకూడదు. బ్రతకలేక పేదరికంలో ఉండి ఎక్కడో ఏట్లో నీళ్ళు వచ్చి కొట్టుకునే ప్రాంతంలో నిరుపయోగంగా ఉంది కదా అని చెప్పి తన భర్త, భార్య, పిల్లలు కలిసి ఒక అరసెంటో, సెంటో, 2 సెంట్లు ఇల్లు వేసుకొని బిక్కుబిక్కుమని జీవనం కొనసాగించే వాళ్ళపైన ప్రతాపం చూపించకూడదు. వాళ్ళ పట్ల దయ పెట్టాలా. దేవుని నిర్మాణాల పట్ల గౌరవాన్ని పెట్టి గౌరవించాల మనోభిప్రాయాలను. విలాస మందిరాలు నిర్మించి వ్యభిచారాన్ని, తాగుడును ప్రోత్సహించి ఆదాయ వనరులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సృష్టించుకున్నారు చూడి. వాటిని స్వాధీనం చేసుకోవాలా, వాటిని పడగొట్టాలా. ఎకరాలు ఆడంగో గెస్ట్ హౌస్ కూడా చూసినాం. వ్యవసాయం చేస్తున్నారు, గెస్ట్ హౌస్ పెట్టుకున్నారు. భార్యాభర్త అప్పుడప్పుడు వచ్చి సేద తీరిపోతారంట చెప్తున్నారు వాచ్మెన్లు. ఇది భార్యాభర్త అప్పుడప్పుడు వచ్చి ఈవినింగ్ ఒక రాత్రి ఇక్కడ ఉండి సేద తీరిపోతారంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనునీయులకు, ధనవంతులకు సేద తీరడానికి ఉపయోగపడే మందిరాలు, యువకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయ వనరులు, వాళ్ళ ద్వారా విలాస మందిరాలు. కానీ హిందువుల యొక్క దేవాలయాలకు, పేదవారి యొక్క నివాసాలకు భద్రత లేదు ఈ ప్రభుత్వంలో. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి హిందువుల యొక్క దేవాలయాలకు భద్రత కల్పించండి, గౌరవాన్ని ఇవ్వండి, మా మనోభిప్రాయాలు గెలిపించండి. మా అమ్మవారి గుడికి మీరు ఎక్కడ ఆటంకం కలిగించొద్దు. అటువంటి పేదవారి ఇళ్ల జోలికి భవిష్యత్ కాలంలో అటవీ శాఖ రాకూడదు. అదేవిధంగా ఇటువంటి విలాస మందిరాల ద్వారా వ్యభిచారము, బంగ్యాకు జరుగుతాను చూడి. దీని మీద పోలీసులు దృష్టి పెట్టాలా, వాటిని స్వాధీనం పరచుకోవాలా. చివరిగా మాకుండబడిన దైవభక్తి కానీ, అమ్మవారి పట్ల మాకుండే విశేషమైన భక్తిభావంతో చెప్తా ఉన్నాం. ఏదైతే ఇక్కడ స్వామికి పేద బ్రాహ్మణునికి ఇబ్బంది కలిగించి పడగొట్టేసినారో అది 2 లక్షలైనా 3 లక్షలైనా అమ్మవారి గుడి నిర్మాణాన్ని గొప్పగా నిర్మించడానికి ఈ ప్రభుత్వం వరదరాడి చెప్పినట్టు ఎంఆర్ఓలు ఇంకొకరు లెక్కలు ఇచ్చేది లేదు. పోనీ సందాలు వేసేవన్నా ఇచ్చారంటే ఆ వచ్చిన నాయకుడు సందా చెప్పకపోయా, మిగతా వాళ్ళు ఎవరు సందా చెప్పకపోయారు. ఈ 2-3 రోజులు వేడిలో మాట్లాడతారు మీడియా ముందర. మరో 2-3 రోజులు గడిచిపోయిన తర్వాత అంతే సత్రంలో సన్యాసులం. అది రాత్రిపూట అనుకుంటారు చూడి. తెల్లవారుతానే మనం బ్రహ్మాండంగా ఈ అడుకునే పోకూడదు, బంగ్యాకు తాగకూడదు, బ్రహ్మాండంగా ఉండాలి, మనం పని చేసుకోవాలా, డామ్డు అనుకుంటారు. తెల్లవారితలకి ఈ పక్క వీడు పెట్టాడు, ఆ పక్క వాడు పెట్టాడు, అడక తినడానికి, బంగ్యాకు తాగడానికి, ఇంకోటి చేయడానికి. అట్టనే వీళ్ళు కూడా 3 రోజులు పోయిన తర్వాత పట్టించుకోరు. ఆ స్వామిగానే మిగిలిపోతాడు. మేము ఇస్తాం 2 లక్షలైనా 3 లక్షలైనా ఆ స్వామిని పిలిపించుకొని మాట్లాడి అమ్మవారి గుడికి కావాల్సిన డబ్బు ఏమైతుందో ప్రతి రూపాయి మేము ఇచ్చి అమ్మవారి గుడిని మేము నిర్మించుకుంటాం. ఎవరైనా భక్తులు కలిసి వచ్చే వాళ్ళు ఉంటే స్వామివారికి ఎమ్మడే డబ్బులు ఇవ్వండి, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మేమైతే ఆ గుడికి కావాల్సినంత డబ్బులు 2 ఇచ్చాం, 3 ఇచ్చాం, 5 ఇస్తాం స్వామివారితో మాట్లాడి. ఓకేనా? రైట్.